మరునాడు రాజమంత్రి మరల చెప్పులు అమ్మేవాడి ఇంటికి వెళ్తారు. వాడు వారిని సాదరంగా లోనికి తీసుకెళ్లి ఆతిథ్యం ఇస్తాడు. అప్పుడు రాజు కుశలంలు అడుగుతూ, చెప్పులు అమ్మేవాడివి అంటున్నావుగా, మరి ఈరోజు ఎవరిని చెప్పులు దుకాణములు తెరవకూడదు అని ఈ రాజ్యం రాజుగారు చాటింపు వేశారు కదా, మరి విందు ఎలా చేస్తున్నావ్ అని. ఈ రాజ్యం యొక్క రాజు చాలా క్రూరుడులా ఉన్నాడే, మీ పొట్ట మీద కొట్టాడు కదా అని అంటాడు. దానికి చెప్పులు అమ్మేవాడు, ఎంతమాట అయ్యా, ఏదో బలమైన కారణం అయి ఉంటే తప్ప మా రాజుగారు అలా చేయరు. మమ్మల్ని కన్న బిడ్డల వలె రాజుగారు చూసుకుంటున్నారు అని అంటాడు. దానికి రాజు, మరి ఈరోజు ఎలా గడిచింది అని అంటాడు. దానికి చెప్పులు అమ్మేవాడు నవ్వుతూ, దానికేముంది అండి, మా ఇంటికి అడవి దగ్గరేగా, వెళ్లి కట్టెలు కొట్టాను, కొంచెం వంట చెరుకుగా కూడా చేరింది. ఇంటికి ఇవి కాక పండ్లు పుట్టతేనే తెచ్చా అని అంటాడు. దానికి రాజు, మంత్రి ఒకరి ముఖం ఒకరి చూసుకుంటూ నవ్వుకున్నారు. కష్టేఫలి అన్నారు పెద్దలు. దానికి నువ్వు సరిగ్గా సరిపోయావు అని మెచ్చుకుని కొంత ధనం వాడికి ఇచ్చి వారు వెళ్ళిపోయారు.